మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ కాంగ్రెస్ ఇండియా కూటమిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకోవడం ద్వారా విపక్షాలు దేశ మహిళలను అవమానించాయని మండిపడ్డారు. 2029 నుంచి 33% రిజర్వేషన్లు అమలు చేసేందుకు ఎన్డీఏ ప్రభుత్వం చట్టం తెస్తుంటే కాంగ్రెస్ పార్టీ కుంటి సాకులతో అడ్డుపడుతుందని అన్నారు. ఉత్తర దక్షిణ భారతదేశాలను విడదీసే కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. రాహుల్ గాంధీ మహిళల పట్ల చులకనగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. మహిళా శక్తిని తక్కువ అంచనా వేసే వారికి రాబోయే రోజుల్లో మహిళలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం 2029లోనే మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్ అందివ్వాలనేటటువంటి లక్ష్యంతో ఆ బిల్లులను ప్రవేశపెడితే ఆ బిల్లులను వ్యతిరేకించి దేశ మహిళలందరినీ కూడా అవమానపరిచింది కాంగ్రెస్ పార్టీ మరి వాటి మిత్రపక్షాలు ఇండియా అలయన్స్. ఆది నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ మహిళా బిల్లుకు తూట్లు పొడుస్తూనే ఉంది. మహిళా రిజర్వేషన్ అడ్డుకుంటూనే ఉంది. కేవలం నామమాత్రంగా ఎన్నికలు వచ్చినప్పుడు ఎన్నికల హామీలో మహిళా రిజర్వేషన్ గురించి మాట్లాడడం, ఆ తర్వాత మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు కాకుండా తూట్లు పొడవడం అనాదిగా కాంగ్రెస్ పార్టీ యొక్క వైఖరిని ప్రతి ఒక్కరూ గమనించాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా. 1996 నుంచి ఈ బిల్లు 2023 నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా 2023 సెప్టెంబర్లో నారీ శక్తి వందన్ అధినియం బిల్లుని పార్లమెంట్లో పాస్ చేయించే వరకు 7 సార్లు అంతకుముందు గతంలో ప్రయత్నాలు చేసిన, చిత్తశుద్ధితో భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేసిన, చిత్తశుద్ధి లేనటువంటి కాంగ్రెస్ పార్టీ మరి వారి మిత్రపక్షాలు ఎప్పుడు కూడా మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకుంటూనే ఉన్నాయి. 2010లో సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్గా, మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా 2010లో మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి హామీ ఇచ్చినప్పటికీ కూడా ఆ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టేటువంటి పరిస్థితుల్లో కూడా కల్పించుకోలేదు వాళ్ళు. అంటే వాళ్ళ చిత్తశుద్ధి ఏందో అక్కడనే అర్థమైపోయింది. 2010 నుంచి 14 వరకు కూడా అధికారంలో ఉన్నారు. యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది. అయినప్పటికీ కూడా దాని గురించి మళ్ళీ ప్రయత్నం కూడా కాంగ్రెస్ పార్టీ యూపీఏ ప్రభుత్వం ప్రయత్నం కూడా చేయలేదు. అంటే వాళ్ళకి మహిళా రిజర్వేషన్ అమలు చేయాలనేటువంటి చిత్తశుద్ధి లేదనేది ప్రతి ఒక్కరు కూడా గమనించాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను.